హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సిద్ధు. చూసారు కదా లైక్ ఎక్కలు ఎలా ఉందో, -28 ఉన్నట్టుందండి ఈ టెంపరేచర్. ఇప్పుడు ఈ టెంపరేచర్లో మనం కాస్కోకి వెళ్తున్నామండి. కాస్కోలో ఏమేమి ఉంటాయంటే గోల్డ్ ఉంటుంది, పాలు ఉంటాయి, గుడ్లు ఉంటాయి, కాస్కోలో అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనం కాస్కోకి వెళ్ళి అక్కడ గోల్డ్ ప్రైస్ ఎంతో తెలుసుకుందాం. ఒకసారి చూడండి, ఒకసారి ఎలా అయిందో చూడండి, ఎలా అయిందో. ఒకసారి కార్ చూడండి ఎలా అయిపోయిందో. నైట్ కూడా స్నో పడ్డది అనమాట. స్నో పడ్డ తర్వాత ఇలా అయింది. ఓ మై గాడ్, చూడండి కార్ అసలు మంచు లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇదే అండి రోడ్ కండిషన్స్ స్నో పడ్డ తర్వాత. చూడండి రోడ్ అంతా ఐసీ అయిపోయింది అనమాట. జారుతుంది బ్రేక్ వేస్తాను. ఇలా స్నో పడితో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, లేకపోతే ముందల కార్లో గుద్దేస్తాం. సో చాలా దూరంలో ఆపాలి కార్ని కూడా, అదర్వైజ్ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. ట్రబుల్స్ ట్రబుల్ అంటారా. ఎలా అయిపోయిందా అది 29 కిలోమీటర్స్ ఉందండి. 29 మినిట్స్ చూపిస్తుంది. ఇవన్నీ గల్లీలు కాబట్టి ఇలా ఉంటుంది. హైవే ఎక్కితేను అది స్నో ఉండదు, ఆల్రెడీ క్లీన్ చేసేసి ఉంటారు. ఇలా ఉంది. సో ఈ కాస్కో విషయానికి వస్తే, ఈ కాస్కోలో దొరకందంటే ఏం లేదండి, అన్నీ దొరుకుతాయి అనమాట. పాలు, గుడ్లు అన్నీ. కాకపోతే ఇది హోల్సేల్ లాగా అనమాట. అంటే మీరు ఏమైనా బల్క్గా తీసుకోవాలనుకుంటే కాస్కోకి వెళ్ళొచ్చు. మీరు ఫర్ సపోజ్ ఒక డజన్ ఎగ్స్ తీసుకుందామంటే అలా కాస్కోకి వెళ్ళడానికి రాదనమాట. నువ్వు ఒకవేళ ట్రేస్ ఉంటాయి కదా, ఎగ్స్ ట్రేస్ ఒకటి ఫుల్ ఉంటుంది కదా, 24 ప్యాక్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకోవాలంటే వెళ్ళాలన్నమాట. ఇది ఎక్కువగా ఫ్యామిలీస్ వెళ్ళేది అనమాట. కాస్కో అంటే ఫ్యామిలీస్ వెళ్ళి వాళ్ళకి పిల్లలు ఉన్నారు అనుకోండి, అన్నీ ఒకటేసారి బల్క్గా తీసుకొని రావచ్చు కదా. సో అలా ఇది కాస్కో అనేది ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఈ కాస్కోకి వెళ్ళాలంటే దానికి మళ్ళీ మెంబర్షిప్ కార్డ్ తీసుకోవాలన్నమాట. ఒకటి కాస్కో మెంబర్షిప్ అనే కార్డు ఉండాలి. మీతో కాస్కో మెంబర్షిప్ కార్డు ఉంటే అప్పుడు మీరు లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ట్యాప్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట, లేకపోతే వాళ్ళు రానియరు లోపలికి. సో కాస్కో మెంబర్షిప్ కార్డు అనేది $60 ఏమి ఉంటుందండి. ఇయర్లీ $60 కట్ అవుతుంది అనమాట. $60 అంటే అరౌండ్ 4,000 అనుకోండి. ఇయర్లీ 4,000 కడితే లోపలికి ఎంట్రీ ఉంటుంది, లేకపోతే మీరు లోపలికి వెళ్ళలేరు అనమాట. ఇంకా ఈ కాస్కోలో జనాలు ఎప్పుడు చూసినా ఫుల్గా ఉంటారండి. మరి వీళ్ళకి ఏందో మరి నాకదే అర్థం కాదు. పిక్నిక్ వచ్చినట్టు వస్తారు, అక్కడే ఉంటారు. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ఉంటుంది. బయట -28 టెంపరేచర్ కదా, అయినా కూడా అక్కడ కాస్కోలో పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది నా ఇష్టంత వరకు. అంటే నేను ఎప్పుడు చూస్తుంటా కదా, నాకు తెలుసు అనమాట, ఎప్పుడు చూస్తుంటా కాబట్టి ఫుల్గా వచ్చేస్తుంటారండి జనాలు. అక్కడ కాస్కోలో ఇంకేంది అంటే కెఫిటేరియా, ఇంకా తినడానికి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. తక్కువ రేటుకి దొరుకుతుంది అనమాట తినడానికి. అందుకోసం అని కూడా వస్తారు. ఇంకొకటి ఏంటి అంటే కాస్కోలో గ్యాస్ ప్రైజెస్ అనేది 10 cents తక్కువ ఉంటుందండి. బయటతో కంపేర్ చేస్తే కాస్కోలో గ్యాస్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఒక 10 cents, ఒక 10 పైసలు తక్కువ ఉంటుంది అనమాట ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే అలా. సో అందుకోసం అని కాస్కోకి వస్తారు. ఇంకా గ్యాస్ కొట్టించుకోనికి వస్తారు కదా, అలానే కాస్కోకి వెళ్ళి షాపింగ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ గుడ్ల కోసం పోయినాం అనుకోండి, అక్కడ చాలా ఉంటాయి అనమాట. జాకెట్లు కూడా ఉంటాయి, వింటర్ జాకెట్స్ ఉంటాయి, అన్ని చెప్పులు ఉంటాయి, ఏం కావాలంటే అవి ఉంటాయి అనమాట. సో మనం ఒకటి కొన్ని ఇంకా పోతాము, బట్ అది దాంతోపాటు వేరే కూడా కొనుక్కొని వస్తాం అనమాట. కాస్కోకి వెళ్ళి $100 అయితే $500 అవుతుంది. అది కథ. స్కిడ్ అవుతుందండి కార్ కూడా. నేను వింటర్ టైర్స్ మార్చా కూడా, అయినా కూడా స్కిడ్ అవుతుంది. వింటర్ టైర్స్ మార్చకుంటే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి. కొంతమంది ఇంకా సమ్మర్ టైర్స్ వేసుకొని నడుపుతారు.
ఈ సమ్మర్ టైర్స్ కి వింటర్ టైర్స్ కి తేడా ఏంది అంటే, సమ్మర్ టైర్స్ కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుందండి, వింటర్ టైర్స్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. థిక్నెస్ ఎక్కువ ఉంటే గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది కదండి. సో బండి అంత ఈజీగా జారదు అనమాట, స్కిడ్ అవ్వదు. అదే సమ్మర్ టైర్స్ అనుకోండి, థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ సమ్మర్ టైర్స్ వేయించుకుంటే మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. బట్ వింటర్ టైర్స్కి అంత మైలేజ్ రాదు, ఎందుకంటే లావ్ టైర్లు ఉంటాయి కదా, సో మైలేజ్ ఎక్కువ ఇయ్యదన్నమాట కార్లు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కెనడాలో మనం వింటర్ టైర్స్ వేసుకోకపోతే ఫైన్ వేస్తారండి. ఒకవేళ పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, మీకు వింటర్ టైర్స్ లేవనుకోండి కార్కి, ఖచ్చితంగా టికెట్ పడుతుంది. $100 ఏమో టికెట్ ఉంటుంది అనమాట. సో వింటర్ టైర్స్ ఖచ్చితంగా కొనాలన్నమాట ఈ కెనడా కంట్రీలో. కొనకపోతే ఇలా టికెట్ వేస్తారు, మనకే బొక్క అనవసరంగా. దట్టు అది సేఫ్టీ కాదండి. వింటర్ టైర్స్ అనేవి ఉంటేనే బెటర్ వింటర్లో. సమ్మర్ టైర్స్ సేఫ్టీ కాదనమాట. అంటే ఊకే స్కిడ్ అయిపోతూ ఉంటుంది. స్కిడ్ అయిపోతే మనం వేరే దారిలోకి పోయి గుద్దేస్తాం అనమాట. సో అందుకోసం అని కూడా సమ్మర్ టైర్స్తో పాటు వింటర్ టైర్స్ కూడా ఉండాలండి కెనడాలో. నా కార్ వింటర్ టైర్స్ నాకు తెలిసి $3,000 ఎంతో పడ్డదండి. అరౌండ్ 2 lakhs ఎంతో పడ్డది కొత్తవి అయితే. ఇంకా డిపెండ్స్ అపాన్ ద కార్ అండి, ఎట్లాంటి టైర్లు కావాలనుకున్న బ్రాండ్ని బట్టి దాని కాస్ట్ ఉంటుంది అనమాట. చూడండి ఎలా వెళ్తుండ్రో. -28 ఉన్నట్టుందండి బయట, ఫీల్స్ లైక్ ఘోరం అసలు. ఇంకా నైట్ కూడా ఫుల్గా పడ్డది అనుకుంటా స్నో, అందుకోసమే ఇలా ఉంది. ముందర మీకు కనిపిస్తుంది కదా అండి, ఇలా ఓన్లీ టైర్ అనేది ఈ రోడ్డు మీదనే పోవాలన్నమాట. ఐస్ మీదకి వెళ్ళింది అనుకోండి స్కిడ్ అయిపోతుంది అనమాట, పక్కకు జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా నడపాలి వింటర్లో. స్కిడ్ అయింది అనుకో అట్లా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అది కొంచెం ఇబ్బంది అండి కార్ నడపడం వింటర్లో ఇక్కడ కెనడాలో. కొంచెం చూసుకొని నడపాల్సి వస్తుంది, అంత ఈజీ కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అలవాటు కావడానికి. ఇప్పుడు మనం హైవే ఎక్కుతున్నాం అంటే చూడండి, ఇప్పుడు హైవే ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో. హైవే ఎక్కిన తర్వాత హైవే దగ్గర మొత్తం క్లీన్ చేసేసి ఉంటారు అన్నమాట రోడ్లన్నీ. ఈ హైవే పేరు ఆంథోనీ హెండీ హైవే అండి. ఈ హైవే డైరెక్ట్ క్యాల్గరీ కూడా కలుస్తుంది అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు క్యాల్గరీకి, ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతారు. ట్రక్ చూడండి ఎంత పెద్ద ఉందో. అసలు వీళ్ళు ఇలా ఈ ట్రక్కులు ఎలా నడుపుతారో ఏమో. ఈ రోడ్స్ మీద ఈ ట్రక్ నడపడం చాలా కష్టం, బట్ స్టిల్ అది చూడండి ఎంత పెద్ద ఉందో. ట్రాఫిక్ చూడండి, ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి 4:45 వేసినట్టు ఉంది, అందుకే ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. అందరిది వర్క్ అయిపోయింటారు కదా, ఇళ్ళకి వెళ్తుంటారు. చూడండి ఎలా ఉందో, ఎంత పెద్ద ఉంది. ఎందుకు ఇందాక వీళ్ళు హారం కొట్టిండు ఎందుకో మరి. ఇలా యూజువల్గా హారం కొట్టరు, ఎందుకు హారం కొట్టిండు మనిషి. మరి ఏమన్నా అవుతుందా ఏందో మరి. అంటే వీళ్ళందరూ చాలా స్లోగా వెళ్తారు కదా, మేబీ ఇప్పుడు వాడు సడన్ బ్రేక్ వేసిండు అనుకోండి జారుతుంది కదా, సో అందుకోసమని హారం కొట్టింటాడు నాకు తెలిసి. చాలాసేపు కొట్టాడు హారన్న. ఇదండి చూడండి, ఇగో హైవే మీద ఇలా స్నో ఉండదు అనమాట. ఇలా స్నో అంతా వేసి పక్కకి వేసింటారు. అంటే హైవే మీద పడ్డప్పుడే స్నో క్లీన్ చేస్తూ ఉంటారండి. సో అందుకోసమని స్నో తక్కువ ఉంది హైవే మీద. ఈ స్నో చూడడానికి బాగానే ఉంటుందండి, మంచి తెల్లగా చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ధూళి తీసేస్తుంది అనమాట, మామూలు ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎలా ఉంటుంది.
ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది కదా, అందరూ ఇంటికి వెళ్తుంటారు. సో అంతగానం ట్రాఫిక్. బీస్ట్ చూస్తున్నాండి, బీస్ట్ ఎలా ఉందో. అది కొంచెం ఇట్లా అటు ఇటు కదిలింది అనుకోండి, ఆ ట్రక్తో పాటు వెనకాల ఉన్న వాళ్ళు ముందు ఉన్న కూడా పోతారు. ఇదిగోండి పక్కల గూడ్స్ ట్రైన్ ఉంది చూడండి. ఆల్సో అవన్నీ ఆయిల్ క్యారీ చేస్తున్నట్టున్నాయి. అది ఎంత ఉంది చూడండి అసలు. ఇప్పుడు నేను వెళ్ళబోయే కాస్కో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుందండి. ఎప్పుడు నేను ఇటు సైడ్ వచ్చినా సరే ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చేస్తే ఇలా కార్లో డిస్కనెక్ట్ అయిపోతుందండి కార్లో. అది సెక్యూరిటీ రీజన్స్ వల్ల అలా డిస్కనెక్ట్ అయిపోతుందేమో ఆటోమేటిక్గా. మరి ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వస్తే కార్ప్లే కనెక్ట్ అవ్వదు, ఇంకా గూగుల్ మ్యాప్స్ రావు అనమాట. స్క్రీన్లో డిస్కనెక్ట్ అయిపోతుంది కార్ప్లే. అది కదా, అదే అండి కాస్కో కనిపిస్తుంది కదా మనకు ఎదురుగా, అదే అనమాట. చూడండి ఎంత పార్కింగ్ అంతా నిండిపోయింది. వీళ్ళు ఇక్కడికి పిక్నిక్ వచ్చినట్టు వస్తారండి మరి కెనడియన్స్. -28 ఉంది టెంపరేచర్, స్టిల్ పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది. ఇదండి కాస్కో మెంబర్షిప్ కార్డ్ ఇది అన్నమాట. ఇది ట్యాప్ చేస్తే లోపలికి వెళ్ళాలి. ఇలా స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అన్నీ. ఇక్కడ స్పెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. బర్బరీ అంట $249, $20,000. బాస్ ఉన్నాయి, బాస్ $149 అంట. ఇది రేబ్యాన్. ఇక్కడ వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఉన్న ప్రైజెస్ $699 అంట. దాదాపు 45,000 అలా ఉంటుంది. ఇక్కడ టీవీస్ కూడా ఉన్నాయి. 4 year ప్రొటెక్షన్ అంట. ఇది 77 inches 4K UHD OLED, $1,800. ఇది 75 inches, ఇది కూడా. దీని ప్రైస్ వచ్చేసి $1,497. ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటాయండి. ఆఫర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా పెడతారన్నమాట, ప్రైస్ వ్యాలిడ్ అంటే అని. ఇది యాక్చువల్లీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది, వాడు ఇట్లా ప్రైస్ తక్కువ చేసి ఒక $100 తక్కువ చేసి ఉంటారు అనమాట సేల్స్ కోసం. ఇది చూడండి శాంసంగ్ కొంచెం తక్కువ ఉంది, 75 inches. ఇది దానికంటే తక్కువ ఉంది ఎల్జీ కంటే. ఇది ఇంకా హైసెన్స్ అంట, హైసెన్స్ ఇంకా తక్కువ ఉంది, $796. ఈ ఫ్రీజర్ చూడండి $499 అంట. అది ఐస్ క్రీమ్స్ పెట్టుకుంటాం కదా, ఐస్ క్రీమ్స్ అవి పెద్ద పెద్దవి షాప్స్లో ఉంటాయి కదా, అది 30,000 35,000 అనుకోండి. ఇది చూడండి లాండ్రీ అప్లయన్సెస్ అంట. సో లాండ్రీ అండ్ డ్రైయర్ రెండు ఉన్నాయి. 2499, దాదాపు 2 లక్షలు అనుకోండి. వేజ్ ఉంది కదా. అంటే ఇవి రెండు ఎందుకు ఇచ్చారంటే మేబీ పైంది డ్రైయర్ అనుకుంటా, కిందిది వాషర్ అనుకుంటా. సో అందుకోసమే కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఓన్లీ వాషర్ అయితే ఇక్కడ ఉంది చూడండి, $1,000 అనుకోండి ట్యాక్స్తో కలిపి. శాంసంగ్ అయితే ప్రైస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు.
ఇక్కడ ఉన్నాయి సామ్సంగ్వి. $1799. ఇది ఓన్లీ కాస్కో మెంబర్షిప్ ఉంటేనే కొనుక్కోవచ్చు అనమాట, లేకపోతే కొనడానికి రాదు. ఏవో ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇదేమో అవి ఇండక్షన్ స్టవ్స్ అన్నమాట. ఇదేమో మైక్రోవేవ్ ఓవెన్. ఈ మైక్రోవేవ్ ఓవెన్కి $249. $15,000 అలా ఉంది. ఓ ఈ స్టవ్కి $1,500 అంటా అండి. దాదాపు లక్ష ఉంటుంది, ₹1,00,000. ఇది చూడండి డిష్ వాషర్. ఇది డిష్ వాషర్ $1,000 అనుకోండి, అంటే 66,000. అది ట్యాక్సెస్తో కలిపి $1,000 వస్తుంది. దాదాపు 66,000 అది ఈ వాషర్. ఎల్జీ ఇది, సో అందుకే కాస్ట్ ఎక్కువ అనుకుంటాం. ఇది చూడండి డబల్ డోర్ ఫ్రిడ్జ్, $1,800 ఇది. దాదాపు $1,00,000 పైనే. ఇక్కడ ఐస్ వస్తుంది, వాటర్. దాదాపు $1,00,000. ఈ ఎల్జీలో ఏమైనా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ సామ్సంగ్వి 55 ఇంచెస్ ఉన్నాయి అన్నమాట. 55 ఇంచెస్ ఉంది. 55 ఇంచెస్ ఉంది, $849 అంట. ఎల్జీ 55 ఇంచెస్ దాదాపు $900. ఎల్జీ ఎప్పుడైనా కాస్టే. ఎల్జీ ఓఎల్ఈడి చూడండి $500, దాదాపు $1,00,000 పైన. అసలు యాక్చువల్గా ఓఎల్ఈడే మంచిది అనుకుంటా. అదే కాస్ట్లీ ఉంది. కాస్ట్ ఎక్కువ ఉంటే ఇంకా అదే మంచిది కదా అండి. మంచి కంటెంట్ మంచిగా కనిపిస్తుంది టీవీలో. ఇది చూడండి 75 ఇంచెస్ 4K. ఇది ఎల్ఈడి, ఓన్లీ ఎల్ఈడి అనమాట. చూడండి ఆఫర్ ఉంటే ఇలా పెడతారు -$200. యాక్చువల్ $996 కదా, $200 తగ్గించి $796 పెట్టారనమాట. ఆఫర్ ఉంటే అలా రాస్తారు. కాస్కోలో కొన్ని అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మ్యాక్వి. ఈ మానిటర్ యాపిల్ M4 Pro 2389 ఉందండి. 14 ఇంచెస్. మంత్లీ పే చేయాలి, $299 పే చేయాలి. ఇదే M4 Pro. ఇదేమో యాపిల్ M5 అంట, మ్యాక్బుక్ Pro 2089. ఓ M5 కంటే M4 కాస్ట్లీయా? M4 ప్రోనే కాస్ట్లీ ఉందన్నమాట. ఒక $200 ఎక్కువ ఉంది. ఇది చూడండి యాపిల్ M4. ఇది ఓన్లీ M4 అనమాట. 1,438. కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇది కూడా $300 తగ్గించిందండి. 1,387 వస్తుంది. యాక్చువల్ 1,687 ఉండే. ఇది 17 Pro Max. 17 Pro Max ఇంతనే 256GB, 1739. ఇది కాస్కోల ప్రైస్ అనమాట. ఇప్పుడు మనకు ఏమైనా కావాలనుకోండి, ఫర్ సపోజ్ మనకి ఫోన్ కావాలనుకోండి, iPhone 17 Pro Max, మనం ఇక్కడికి వస్తాము, ట్యాప్ చేస్తాము. ఇదిగో మనకి ఏమైనా కొనాలనుకున్నామండి, ఫర్ సపోజ్ మీరు యాపిల్ వాచ్ కొనాలనుకున్నారు అనుకోండి, యాపిల్ వాచ్ మీద క్లిక్ చేసి ఇలా ప్రింట్ టికెట్ అంటే ఇక్కడ టికెట్ బయటకు వస్తుంది. ఈ టికెట్ తీసుకొని మనము ఆ కౌంటర్లో ఇస్తే వాడు స్కాన్ చేస్తారు. ఆ టికెట్ని స్కాన్ చేసి మనం డబ్బులు పే చేయాలన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడ ఓస్మో పాకెట్ 3 కూడా ఉందండి. ఓ ఇట్స్ మై ఫేవరెట్ డ్యూడ్. ఇది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా. $589 ఉంది. నైస్. లాక్స్ చేయడానికి అది బెటర్ అండి. ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు నా ఫోన్తో తీస్తున్నా. ఈజ్ ద బెస్ట్ వన్ ఫర్ బ్లాగ్స్. $589 అంట. నైస్. 40,000 అట్లా పడుతుంది. కాస్కోలు ఇలా ఉంది, బట్ బయట ఎంత ఉందో మాకు తెలియదు. బయట ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఇది $646 అంట అండి. ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్. ఈ సోనీ యాక్చువల్లీ బాగుంటాయి. $326 అంట. సౌండ్ కోర్ ఇవన్నీ ఇంకా స్పీకర్స్ అవి ఉంటాయి ఇక్కడ.
ఇలా గోల్డ్ కూడా ఉండాలి ఇక్కడ. గోల్డ్ బార్ ఉంటుంది అనమాట. డ్రోన్ $299 అంట. యా ఇదండి. ఇది కూడా ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా. $739 ఉంది PS5. ఇది ఒక రింగ్. ఇదే. యా ఇదండి మన క్యాలీస్ సెట్ చేసుకునేది. $479 ఉంటుంది. ఇలా రింగ్ చేతికి ఇట్లా ఏలికి పెట్టుకోండి. అంటే వాచ్ కాకుండా ఇలా కొత్త రింగ్స్ వచ్చాయన్నమాట. హ్యూమన్ రింగ్ అంట దాని పేరు. హ్యూమన్ రింగ్ ఎయిర్ టైటానియం సైజ్ $479. చూడండి ఇదంతా గర్ల్స్ సెక్షన్ అనమాట. రింగ్స్ యాక్చువల్గా గోల్డ్ బార్ ఇంకా వీళ్ళు పెట్టలేదండి ఇక్కడ. ఇలా ఉంది. వన్ ఓజెట్ ఎంత అంటే 30 grams అనమాట. 30 grams-కి $6,829 ఉంది. టికెట్ ఒక్కడాలో $60 ఉంది. సో మీరు క్యాల్కులేట్ చేసుకుంటే దాదాపు 4 లక్షలు అనుకోండి. 30 గ్రాములకి 4 లక్షలు. గోల్డ్ ప్రైజ్ కాబట్టి 24 క్యారెట్స్ గోల్డ్ అండి. 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి ఎక్కువ ఉన్నట్టుంది. ఈ ప్యాంప్ అనేది స్విట్జర్లాండ్ కంపెనీ అండి. ప్యాంప్ అనేది స్విట్జర్లాండ్ కంపెనీ అనమాట. ఆ స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు ఆ బార్లు తయారు చేసి అమ్ముతారనమాట. అది మళ్ళీ మనం రిటర్న్ చేయొచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్లో. మంచి కరెక్ట్ రేట్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్రైస్ అండి మామూలుగా లేదు. ఇది 14 క్యారెట్ ఎల్లో గోల్డ్ అంట. $899 ఉంది. ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి. ఇది చూసారా గేమింగ్ డెస్క్టాప్ అండి. ఇది 1299 ఉంది. దాదాపు 70,000 అట్లా పడుతుంది. గేమింగ్ ఆడేటోళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఉంది గేమింగ్ డెస్క్టాప్. ఇది $2,000 ఉంది. ఇది కొంచెం కాస్ట్లీ ఉందన్నమాట. ఇది 32 GB, అది 2 TB సాలిడ్ స్టేట్ అంట. అది 1 TB ఉంది సాలిడ్ స్టేట్. ఓకే ఇది ఇంకా ఎక్కువ ఉంది. HP ఉమెన్ $3,000 అరౌండ్. గేమింగ్ ఆడుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది చూడండి MSI. ఇది కూడా గేమింగ్ ల్యాప్టాప్ అనుకుంటా. దీని కాస్ట్ ఇది కూడా గేమింగ్ ల్యాప్టాప్. దీని కాస్ట్ $1,299 అండి. యాక్చువల్గా ల్యాప్టాప్ కాస్ట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి అనమాట. HP 32 GB 1 TB సాలిడ్ స్టేట్ i7 ప్రాసెసర్ 1349 ఉంది. ఇదేంటి ఉంది ఏవో అంట. 1079 ఉంది. MSI HP. ఇంకా ఇది ఏసర్ అంట 699. ఏసర్ కొంచెం తక్కువ ఉంటుంది ఎప్పుడైనా. HP ల్యాప్టాప్ సెక్షన్ అంటే ఇదంతా. ఇంకా లోపల ఇక్కడ ఫార్మసీ కూడా ఉంటుందండి. చూడండి ఎలా స్టాక్ అంతా పైన పెడతారు. కింద అయిపోయినప్పుడు పైనుంచి కిందకి తీస్తారు అన్నమాట సామాన్ అంతా. అది ఫార్మసీ అనమాట. ఇక్కడ ఫార్మసీ కూడా ఉంది. ఇదంతా బిల్లింగ్ కౌంటర్. కాస్కోలో చాలా ఉంటాయండి. అన్నీ A to Z అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదండి బిల్లింగ్ కౌంటర్. ఇట్లా ఉంటుంది. ఇలా లైన్లు ఉంటాయి. సెల్ఫ్ చెక్అవుట్ ఏమో అక్కడ ఉంది. ఇక్కడ బ్యూటీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా బ్యూటీ సెక్షన్. సన్ స్క్రీన్స్ ఉన్నాయి.
ఇక సెటఫిల్ కాస్ట్ చూద్దాం. ఎస్, అందరు ఫేవరెట్ సెటఫిల్. 19 అవర్స్ ఉంది, $20 అనుకుందా, 1500. ఇది $15 ఉంది. ఇదంతా ఫార్మసీ అండి. ఇక్కడ అన్ని సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, ఏం కావాలంటే అవి. ఇది ఖచ్చితంగా అందరూ వాడాలండి, కాల్షియం ప్లస్ రిచ్, అది ఇంపార్టెంట్ అన్నమాట. నేను వాడుతున్నాను అవన్నీ. ఇవ్వండి, ఇదంతా సప్లిమెంట్ సెక్షన్ అనమాట, ఫార్మసీ సెక్షన్. ఇప్పుడు బట్టల సెక్షన్కి వెళ్తే ఇది చూడండి ఎలా పడేసారు, కోటిలో పడేసినట్టు పడేసారు. అదిదాస్ అంట, అదిదాస్ పాయింట్స్ $24 ఉంటుంది. ఇది అమ్మాయిలకా? ఓకే, మరి ఏది అమ్మాయిలకు ఏది అబ్బాయిలకు కూడా కన్ఫ్యూజన్. ఇవ్వండి, ఇక్కడ వింటర్ జాకెట్స్ కూడా ఉన్నాయి. $15 ఉంటుంది. వింటర్ జాకెట్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. చిన్నపిల్లకి డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉంటాయి. యూ నేమ్ ఇట్, దట్స్ దేర్. చిన్నపిల్లగా వాళ్ళే, యా చిన్నపిల్లలు కూడా ఉంటాయండి ఇక్కడ, కనిపించట్లేదు కానీ నాకు. $19 ఉంటుంది జాకెట్. ఇవేంటి బాక్సర్స్? ఇక్కడ ఇంకొకటి ఇది కూడా ఉంటాయండి, చైర్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. చూడండి, $200 ఉంటాయి చైర్, $199. గేమింగ్ చైర్ ఇది, అడ్జస్టబుల్ హైట్. అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఒకటి లేదనేది కాదు. టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. చూడండి, డిస్పెన్సర్, కాస్పర్ షూ కూడా ఉంది, $49 అంట. స్కెచర్స్, సారీ, వింటర్ బూట్స్ ఉన్నాయి, $40 అంట. చెప్పేదాన్ని, కాస్పర్లు అన్నీ ఉంటాయి. $50. అది బయట ఖచ్చితంగా $70 అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లకి బొమ్మలు, స్టోరీ బుక్సా, స్టోరీ బుక్స్, సైకిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. హైబ్రిడ్ బైకర్స్ $500 అంట, దాదాపు 40,000. ఇవి 40,000. F1 ఫ్యాన్స్ ఉంటే ఇది కొనుక్కుంటారు అన్నమాట. ఇది కూడా ఉంటాయి ఇక్కడ. వీళ్ళకి ఎక్కువ ఇక్కడ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి కదా, బ్యాక్ యార్డ్స్లో పెట్టుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి తీసుకొస్తారు అన్నమాట. వెనకాల బ్యాక్ యార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ ఫిట్ చేసుకుంటారు దాన్ని.
అది కూడా $300 ఉంది. ₹1,00,000 అనుకోండి. కయాక్ చేసేది ఉంది. ఇది చూడండి, షుగర్ లేక్ కూలర్ అంట. ఓకే, మంచిగా ఇది చూడండి, జిమ్ కోసం జారుతారు. $20 అంటారు. జిమ్ ఎక్విప్మెంట్ ఉంది. కార్డ్ ఎంత కాస్ట్ ఇది? $2,500 అంట. $1,40,000 ఉండొచ్చు. ఉంది టీవీ ఏమన్నా ఆఫర్లో ఉందా? ఓకే, మీకు ఏదైనా ఐటమ్ కావాలనుకోండి, ఇక్కడ సర్చ్ చేయొచ్చు అనుకుంటా. కొత్తగా ఎక్సెన్ కొట్టండి. సరే, ఎక్స్ కాదు, వాచ్. ఇక్కడ మీరు చూసారా, మీరు ఎప్పుడైనా మీరు మెంబర్షిప్ ఏమైనా అయిపోయింది అనుకోండి, ఇక్కడ రెన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమేమి కావాలో తెలుసుకోవచ్చు అనుకుంటా అండి. ఈ స్టోర్లో ఉన్నాయా లేవా అంటే, మీకు కొన్ని ఎట్లా ఉంటాయంటే పికప్ ఉంటుంది, కొన్ని ఏమో ఆన్లైన్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక గోల్డ్ అడిగానండి, గోల్డ్ బార్స్ ఇక్కడ లేవంట. అది ఓన్లీ ఆన్లైన్లో అవైలబుల్ అనుకుంటాను తెలిసి. మరి కొన్ని అలా ఉంటాయి. కొన్ని వాచెస్ కూడా అంతాయి. కొన్ని ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, కొన్ని స్టోర్కి వచ్చి తీసుకునేట్టు ఉంటాయి అనమాట. ఇది చూడండి, ఈ ప్రైస్ $700 ఉంది. $3,000 అంట. సెట్ అంతా కలిసాను. ఇక్కడ ఒక సోఫా ఉందండి. ఈ సోఫా కాస్ట్ దాదాపు $1,200, దాదాపు $80,000 అనుకోండి. ఇక్కడ సోఫాలు కూడా ఉంటాయి. అన్నీ A to Z అండి. మీట్ ఉంటుంది. ఇది చికెన్ ఇది. చికెన్ రైస్ అంటారు. $8 ఉంది. చూడండి, అన్నీ బీఫ్ ఉంటుంది. అన్నీ ల్యాంబ్ కూడా ఉంటుంది అనుకుంటా. ల్యాంబ్ కూడా ఉంటుంది. చికెన్ వింగ్స్ ఉంటాయి అక్కడ. ఇంకా ఇక్కడ సాల్మన్ కూడా ఉంటుంది. సాల్మన్ ఫిషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇది చాలా కాస్ట్లీ. ఇదంతా $48 అంటారు. మనం ఫిష్ కర్రీ చేస్తాం కదండి, చేపల పులుసు వేయడానికి నేను ఇన్స్టాగ్రామ్లో చూసినాను. తెలిసి ఈ చేపలో వాడతారు. ఇవో వాడతారు అన్నమాట. $40 ఉంది. ఇదేమో $5 ఉంది. తెలిసి ఇది అనుకుంటా వాడేది. $48. లాబ్స్టర్ చూడండి ఎలా ఉంది. స్టిప్స్ ఉంటాయి. ఇక్కడ బేకరీ కూడా ఉంటుందండి. బేకరీ కేక్స్. అక్కడ తయారు చేస్తారు. $27 ఉంటుంది ఈ కేక్. ఇది ప్రొడ్యూసర్ ఉంది కదండి ఇక్కడంతా కూలర్ అనమాట. అన్నీ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. కొంచెం కూలింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. కూలింగ్ కొంచెం స్ట్రాబెర్రీస్, చెర్రీస్ అదనమాట.
ఇక్కడ ఇలా శాంపుల్స్ కూడా పెడతానండి, ట్రై చేయొచ్చు అనమాట. ఆరెంజ్ మనం ట్రై చేయొచ్చు అనమాట. నచ్చితే ఒకవేళ తీసుకోవచ్చు ప్రొడక్ట్ అనమాట, ట్రై చేసి తీసుకోవచ్చు. బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు కెనడాలో బ్యాక్ యార్డ్లో కొంతమంది స్టోర్ రూమ్ లాగా వాడతారు అనమాట. షెడ్, డార్విన్ షెడ్ 50,000 ఉంటుంది. ఇది ఒక షెడ్ లాగా అండి, వెనకాల బ్యాక్ యార్డ్లో పెట్టుకోవడానికి. ఇదిగోండి ఇది ఇలా ప్యాక్ చేసి వస్తుంది అనమాట. వాళ్ళు ఇలా ప్యాక్ చేసి ఇస్తారు, మనం దాన్ని తీసుకొని మన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ చదివి దీన్ని ఇలా బిల్డ్ చేసుకోవాలి. అంటే ఈజీగా అండి, అంటే కార్లో కూడా వేసుకొని పోవచ్చు కదా, అలా అందుకోసమని వాళ్ళు పెట్టారు, ఈజీగా క్యారీ చేయడానికి. ఇది $2,000 ఉంది. ఇది దాదాపు $130,000 ఉంటుంది. ఇలా పెద్ద ఉంది కదా, ఇది ఒక స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు అండి. ఇది అందుకోసమే వాడతారు యాక్చువల్గా. ఓ మై గాడ్, ఒక రూమ్ లాగానే ఉంది. ఇది ఒకటి కొనుక్కొని ఒక ప్లాట్ తీసుకొని ఇది కొనుక్కొని ఆ ప్లాట్లో వేసుకుంటే అయిపోయాయి. రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ డైరీ కూడా ఉంది. దీంట్లోనే ఎగ్స్, పాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చాలా కూల్ ఉంటుంది. ఇదిగోండి $20 అంటుంది ఈ 2 ప్యాక్ కలిపి. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి అనమాట, ఆర్గానిక్ ఎగ్స్ $13 అంట. ఇవ్వండి పాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. నేను యూజ్ చేసేది ఇది అనమాట. ఇందులోనే బటర్ కూడా ఉంటుందండి, బటర్ కూడా సాల్టెడ్ బటర్ అంట. $6 ఉంది అన్సాల్టెడ్ బటర్. ఇదంతా డైరీకి సంబంధించింది. ఇది టైడ్ వాష్ చేసేది $21. బనానాస్, టిష్యూస్, బౌంటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పేపర్ టవల్స్ చూడండి $25 ఉంది పేపర్ టవల్స్. ఇదంతా గార్బేజ్ బ్యాగ్స్ అండి. గార్బేజ్ బ్యాగ్ సంబంధించినవి కొనుక్కొని పెట్టుకోవాలి ఇంట్లో గార్బేజ్ వేసుకోవడానికి. అల్యూమినియం ఫాయిల్ $16 అంట. ఇది స్టిక్కర్లు ఏంటి చూడండి. ఇది మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నట్టున్నాయి. $16 ఇది. చూసారా, బల్క్లోనే దొరుకుతుంది అనమాట, సింగిల్గా దొరకదు ఇది. ఇప్పుడు ఇది ఒక్కటి కావాలంటే వాడు ఇయ్యాడు, ఇదంతా కలిపి మాత్రమే ఇస్తాడు. అందుకే చెప్పాను, ఫ్యామిలీ దాంట్లోకి మాత్రం సెట్ అవుతుంది అనమాట. ఫ్యామిలీ ఉండి పిల్లలు ఉంటే అది వాళ్ళకి కాసుకొని సెట్ అవుతుంది, బ్యాచులర్స్ కొంత సెట్ అవ్వదు. ఇక్కడ ఈ సెక్షన్ అంతా ఫుడ్ అంటే పిల్లులకి, కుక్కలకి వేస్తారు. క్యాట్స్, ఈ కుక్కర్కి వేసేది, డాగ్స్కి. ఈ సెక్షన్ మొత్తం అదే ఇటు ఇటు. డాగ్ బిస్కెట్స్ అంట $20 ఉంది. ఇది $20 అంట. 1500. ఓ మై గాడ్, ఖర్చు కంటే కుక్కల ఖర్చు, పిల్లల ఖర్చు ఎక్కువ ఉంది.
ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ అండి, ఇదంతా ఇంగ్లీష్ వాళ్ళ సెక్షన్. కిట్ క్యాట్ బార్స్ అంట. వెనిలా ఐస్ క్రీమ్. ఈవెన్ పిజ్జాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. చీజ్ పిజ్జా $17 అంట. ఎట్లా తింటారో నేను తెలియదు. బర్గర్స్ ఉంటుంది, చికెన్ నగ్గెట్స్ చూడండి, చికెన్ నగ్గెట్స్ $24 ఉంటుంది. రెడ్ చికెన్ బర్గర్ ఇవన్నీ ఫ్రీజర్లో ఉంచారు. చికెన్ బ్రెస్ట్ అంటుంది $30. ఫ్రోజన్ పాప్కార్న్ శాంపుల్స్ పెడతాను, ట్రై చేద్దాం. హలో, ట్రై చేయడమే. కొంతమంది కాసుకోకి శాంపుల్ తిన్నికనే వచ్చేటోళ్ళు ఉంటారండి. నమ్మదు ఎట్లేదా, నమ్మాలి తప్పదు. నేను ఫినోవా తీసుకోవడానికి వచ్చా. ఫినోవా ఎక్కడ ఉందో కనిపించలేదు. ఇవన్నీ ఇది టేస్ట్ చేసి శాంపుల్స్ టేస్ట్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు. ఈ ఒలివ్స్ చాలా చాలా మంచిదండి, చాలా మంచిగా ఉంటాయి యాక్చువల్గా. నేను తింటుంటే అనమాట. ఇదిగోండి చిల్లీ ఒలివ్స్ ఉంటాయి. ఆస్పర్గస్, చూడండి ఎగ్స్ చూడండి, పికిల్డ్ ఎగ్స్ అంట. పికిల్డ్ ఎగ్స్ $12. ఇన్స్టంట్ నూడిల్స్ కూడా ఉందండి ఇక్కడ, చాలామంది ఫేవరెట్ ఇది. కించి దాని కాస్త రైస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. బాస్మతి రైస్ అంట $20, $18 ఉంటుంది. ఇది కూడా బాస్మతి. జాస్మిన్ రైస్ ఐ థింక్ జపాన్ వాళ్ళు తింటారు. సూషీ రైస్ చైనా, జపాన్. బ్రౌన్ రైస్ కూడా ఉంది. ఇదిగోండి జామ్ కూడా ఉంది, స్ట్రాబెర్రీ జామ్ అంట $12. A to Z అంటే అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ వెనకాల ట్రీ కనిపిస్తుందా అండి, యూకలిప్టస్ ట్రీ. దీని ప్రైస్ $180 అంట. అంటే దాదాపు ఇక్కడ ఉన్నవన్నీ ఐసాక్ స్టిక్స్ అనమాట. ఐసాక్ అంటే చూసారు ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఐసాక్కి సంబంధించినవి. ఇక్కడ వెనకాల ఉన్నదంతా కార్లకు సంబంధించింది. చూడండి వైపర్ బ్లేడ్స్ అండి, వైపర్స్ ఉంటాయి కదా బ్లేడ్స్, ఇది కార్ చూసుకోవడానికి షాప్. ఇదేమో మైక్రోఫైబర్, ఈ మైక్రోఫైబర్ లా నేను కార్కి ఏమన్నా వాటర్తో తడిచినప్పుడు చూసుకోవడానికి మైక్రోఫైబర్ కలర్ ఏం చేయడం. చూడండి అన్నీ ఉన్నాయి. మోటార్ ఆయిల్ ఉంటాయి, ఆయిల్. అన్నీ ఉన్నాయి. ఫోన్ కార్ వాష్ అంట. చూడండి ఇది కూడా
చూడండి, ఇన్విజిబుల్ గ్లాస్ అంటే గ్లాస్ క్లీనర్ అంటే ఇది గ్లాస్ క్లీనర్. అన్నీ కార్కి సంబంధించినట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఉంది, కార్లో పెట్టుకుంటాం కదా ఎయిర్ ఫ్రెషనర్స్. విండ్షీల్డ్ లిక్విడ్, షావల్స్. సో వాళ్ళకి బెడ్స్ అవుతాయి కదా, బెడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. $400 అంటే డబుల్ మ్యాట్రెస్ అయితే ఇది కొంచెం బాగుంది. $400 ఉంది. లెన్స్ డబుల్ బాక్స్ స్ప్రింగ్ అయితే ఇదంట, ఇదేమో $110 ఉంది. 7,000 అలా పడుతుంది. ఇదేమో కొంచెం ఎక్కువ ఉందన్నమాట, 20,000 అట్ట పడుతుంది. ఇది డబుల్ మ్యాట్రెస్, కొత్త వచ్చినట్టు యూజ్ అవుతుందండి ఇది. తెలిసి ఇదేంటి క్వీన్ మ్యాట్రెస్ అంట. ఓకే, కింగ్ మ్యాట్రెస్ ఉంది, క్వీన్ మ్యాట్రెస్ కూడా ఉంది ఇక్కడ. కాస్కోకి వస్తే అన్నీ తీసుకొని పోవచ్చు ఒకటే సార్. పాప చూద్దాం కూర్చుంది. ఇవన్నీ బాత్రూమ్ ఎసెన్షియల్స్. లాకర్ ఉంది ఇక్కడ, $300 ఉంటుంది. నగలు దాచుకోవడానికండి, నగలు. ఈ డస్ట్బిన్, ఇవన్నీ ఇంటికి సంబంధించినవి, లైట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బల్బులు ఇక్కడ ఉన్నాయి చూడండి, $21. గ్లౌజెస్ ఉన్నాయి, వింటర్కి యూజ్ అవుతాయి అన్నమాట. $30. ఇవన్నీ సెల్స్ ఉన్నాయి చూడండి, ఇదంతా కలిపి $25. కాస్కోలో ఇది కూడా దొరుకుతాయి అనమాట, తినొచ్చు ఇక్కడ. ఇక్కడ ఈ మిషన్స్లో ఆర్డర్ వేసుకోవాలి, ఆర్డర్ వేసుకొని అక్కడికి వెళ్ళి తినాలి. అక్కడ కూర్చొని తినాలన్నమాట. ఇది కథ. ఇంకోటి కాస్కోలో టైర్స్ కూడా కొనుక్కోవచ్చు అండి, టైర్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. ఏ కార్లకైనా ఉంటాయి అన్నమాట. కాస్కోకి సంబంధించింది కాస్కో లిక్కర్ షాప్ కూడా ఉంటుంది. దీనిలో లిక్కర్ అంతా దొరుకుతుంది అన్నమాట. కాస్కో లిక్కర్ దాంట్లో అదనమాట. నైట్ అయిపోయింది, అంతే క్రేజీ ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.